ఆత్మ శివత్వం పొందిన తర్వాత మహాశివుని దగ్గరకు వెళ్ళాలని, అనగా గెలాక్సీ మధ్యలో మహాబ్రహ్మాండం యొక్క యజమాని మహాశివుని దగ్గరకు వెళ్ళాలని కోరిక కలుగుతుంది. నెమ్మదిగా పురుషార్థం చేసి మొదట మహాఇంద్రుని వద్దకు వెళుతుంది. అక్కడ ఉండే 6 లేయర్స్లో ప్రవేశించి పురుషార్థం చేసి మహాఇంద్రుని పర్మిషన్ తీసుకుని మహాబ్రహ్మ వద్దకు వెళుతుంది. మహాబ్రహ్మ పర్మిషన్ తీసుకొని మహావిష్ణువు వద్దకు వెళుతుంది. మహావిష్ణుపురి నుండి మరలా 16,000 మహాశక్తుల వద్దకు వెళుతుంది. 16,000 మహాశక్తులు మొత్తం గెలాక్సీని నడిపిస్తూ ఉంటారు. వీరి చుట్టూ రౌండ్లో ఉంటారు. మహాశక్తి అనగా మహాతల్లిని కలుస్తుంది. గొప్ప ప్రాప్తిని పొందినట్లు అనుభూతి చెందుతుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలని కోరిక కలగదు. మహాశక్తి ఏం కావాలని అడుగుతుంది. అడిగితే వరదానం కూడా ఇస్తుంది. మరలా తిరిగి బ్రహ్మాండాన్ని రచన చేయాలనుకుంటే చాలా పవర్ ఇస్తుంది. పవర్ రావడంతో శివుడు అవుతాడు. తిరిగి బ్రహ్మాండాన్ని తయారు చేసుకుంటారు. కొన్నిసార్లు మహాపరంధామంలో మహాపరం ప్రకాశంలో మహాశివుల్లో లీనమై తన అస్తిత్వాన్ని సమాప్తం చేసుకుంటారు. దీనినే మహాముక్తి అంటారు.